ఓవరాల్గా దీనికి చేసిన సపోర్ట్ కానీ నీ క్యారెక్టర్ కానీ చాలా అద్భుతం పేలింది సత్య. ఐఎమ్ చాలా హ్యాపీనే అయితే. ఈ సెకండ్ హాఫ్లో ఆ వీడియో కామెడీ ఉంది కదా, అక్కడ నేను అసలు చాలా ఫుల్ ఫిదా. సో దానికి గాను ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఆడియన్స్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? వినమ్రతతో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి తెలుగు ప్రేక్షకులందరికీ. నవ్వకుండా జెన్యున్గా చెప్పు. తెలుగు ప్రేక్షకులందరికీ నవ్వకుండా చెప్పు, ఎలా చెప్పాలి చూడు. చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి, అలాగే ఫోన్లు చేసి నాకు చెప్పారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మా సినిమా ఎంత మంచి సక్సెస్ చేసిన వాళ్ళందరికీ. సార్ ఏమన్నారు నిన్న, బాస్ ఏమన్నారు నిన్న మన సక్సెస్ మీట్లు ఏమన్నారు? నిజంగా శిరస్సు వంచి మనం చెప్పాలని చెప్పారు. అలా చెప్పమని నీట్గా. ముందుగా నేను బాస్కి చెప్పు కాదు, నిజంగా నేను హ్యాపీ. నువ్వు ఒకవేళ అక్కడ ఉంటే, సక్సెస్ మీట్లో ఉంటే మేబీ సత్య చాలా బాగా చేశారు, పక్కన నుంచి పెట్టుకుని మాట్లాడేవాళ్ళము. షూటింగ్ అయిపోయింది, అప్పటికే అయిపోయి ఆయన మాడే టైంకి నేను లైవ్ చూస్తున్నాను. నిజంగా లైవ్ చూస్తున్నా నాతో మాడుతున్నట్టుంది ఆయన. అవును, నువ్వు నన్ను చూస్తున్నావు అని చెప్పి నన్ను అడ్రస్ చేశారు. నాకు నిజంగా నేను చిన్నప్పటి నుంచి, అంటే చిన్నప్పుడు నాకు తెలిసి వెళ్తే మామూలుగా అందరూ ఫ్యాన్స్ ఉంటారు, చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, బోల్డ్ మంది ఆయన కలిసి ఉంటారు. చూసినప్పుడు నేను చిన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు చెప్పేవారు, చిన్నప్పుడు చిరంజీవి గారు కనపడితే నేను సీట్లోంచి లేచి ఇలా 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 అంటూ ఉండేవాడిని, రియాక్ట్ అయ్యేవాడిని. అలాంటి వాడిని నేను. ఆయన అంటే చాలా ఇష్టపడి, ఒక ఆరాధ్య దైవం నాకు. నిజంగా ఆయన్ని వచ్చి కలిసినప్పుడే ఫస్ట్ అదే బోనస్ అనుకున్నాను నేను. అలాంటిది నాకు ఆయన చెప్పడం నిజంగా కళ్ళం నీళ్ళు వచ్చింది. నాకు చాలా ఫీల్ అయ్యాను. చాలా బాగా. నాకైతే ఒక అచీవ్మెంట్ ఇది. నిజంగానే, అది నిజంగా ఇది ఒక అచీవ్మెంట్ కింద ఫీల్ అయ్యింది. అది మాత్రం ట్రూ. హానెస్ట్గా చెప్పేది ఏంటంటే నిజంగా నా మెగాస్టార్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఉండడు, ఉన్నా కూడా వేరే. ఇప్పుడు మన సద్య ఏడైనా పాపం డాడీ తనకి రావాలంది, నాతో ఫోన్లో మాట్లాడు, అది ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొస్తాను అన్నాడు. అవును, కానీ షూటింగ్ లో పాపం బిజీగా ఉన్న వల్ల అయిపోయాడు. ఇవన్నీ నేను కూడా పిఆర్ చేశా. అక్కడ చేస్తే ఆయన సత్యతో మైక్ లో మాట్లాడి ఏంటండి కాదు ఇప్పుడు నేను చెప్పబోతున్న షూటింగ్ లో ఉన్న ఇరుకున్నా ఎవరు చెప్తారు? పైగా నేను కూడా ఫేక్ గా కాదు, ముందు రోజు రాత్రి ఆయన వస్తారు నెక్స్ట్ డే అంటే మీ ఇద్దరం కూర్చుని చాలా ఎక్సైట్ అయ్యి ఇలా చేద్దాం ఇలా మాట్లాడదాం అన్నీ అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ దానికి కుదరలేదు. దీనికి కూడా ఎందుకండి పిఆర్ ఎందుకని అంటున్నా, వీడు ఒకసారి చరణ్ అన్నయ్యతో ఎక్కడి నుంచి ఫ్లైట్లో వచ్చాడు, నాకు అది పెట్టాడు, చాలా బాగుందిరా ఇది షేర్ చేసి, నాకు అకౌంట్ లేదు కదరా అన్నాడు. అమాయకత్వం ఇరిగించో. ఫేక్ అకౌంట్ ఉంది, ఫేక్ ఉంది. ఎక్స్ప్లోర్ ఓపెన్ చేస్తే నేను పెట్టానన్న, నేను నా దాంట్లో పోస్ట్ చేసి, అరే నీకు ఎలా నువ్వు పెట్టలేవు కదరా, నాకు హ్యాపీ అనిపించిందిరా అంటే పెట్టాడా, నేను పెట్టానండి. అది పెట్టాడు, నేను పెట్టాను ఇన్స్టాగ్రామ్ లో. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు ఉంది నీకు? ఐదండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఈ రోజు బట్టమైలు అన్ని కాదు, వాడి పేరు మీద లేదన్న. ఉంది యాక్చువల్లీ, అది పట్టిస్తాను, చచ్చిపోతున్నాను అన్ని ట్యాగులు చేయలేక మిగతా పెట్టాను. చిరంజీవి గారు స్టేజ్ మీద చెప్పారు కదన్న, అంటే ఇంత ఉంది, ఇంత ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకుందాం అనేది ఉంటుంది తప్పించి ఏ రోజు కూడా దాని వెనకాల పడలేదని చెప్పి. నిజంగా ఎందుకనన్నా, అంటే ఓన్లీ చూజీగా స్క్రిప్ట్ వైజ్ కానీ లేకపోతే ఎలా, అది ఎందుకు వచ్చింది అలా? మనకంటే గుర్తింపు ఉండాలి కదా యాక్టర్లుగా, అందరికి ఒక యాక్టింగ్ స్టైల్ కానీ లేకపోతే ఇలాంటి కొత్త స్క్రిప్ట్స్ ఆఫర్ చేస్తాం అనేది. ఇది ఇప్పుడు అనుకుంది కాదు, ఇది 2014 అప్పటి నుంచి అనిపించేది. మన ఫ్యామిలీలో అందరు యాక్టర్స్ మంచి మాస్ సినిమాలు, పెద్ద సినిమాలు తీస్తున్నారు, యాక్షన్ సినిమాలు. మనం కూడా అదే చేస్తే ఏంటి, మనం డిఫరెంట్గా ఉండాలి కదా, ఏదైనా ఎవరు చేయని ప్రయత్నించాలి అని అనుకున్నాం. బట్ అది ఒకటే కూడా కాదు, ఈ సినిమాతో అలా కాకుండా కొంచెం అందరికి ఇష్టమైనది కూడా చేయాలని డిసైడ్ చేసాం. బట్ యూనిక్నెస్ ఉండాలి, అండ్ నువ్వు చెప్పిన ఒక వర్సిటాలిటీ ఉండాలి యాక్టర్కి. పెద్ద యాక్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ డజంట్ మ్యాటర్, బట్ ఒకేలాగా ఉంటే మనకి ఏం కిక్ ఉంటుంది దాంట్లో అని ఏదో ట్రై చేస్తాం అంతే. అది ప్రతిసారి కుదరదు, ఆయన దేవుదై ఉండాలి దాన్ని అంతే. నెక్స్ట్ చేసే ప్రతి సినిమాలో సత్యం ఉంటాడన్నా. యాక్చువల్లీ నెక్స్ట్ సినిమాలో ఏమైందంటే నీ డేట్ లేవు, అందుకు నీ క్యారెక్టర్ సత్య చేస్తున్నాడు. తెలుసుకునే కదా, నువ్వు ఏదో పాన్ ఇండియా సినిమా రెడీ చేస్తున్నావు విన్నా, ఆ పాన్ ఇండియా 2 సినిమా డేట్లు లేక నేను చేయాల్సి వస్తుంది. అప్పుడే సత్య చేస్తున్నాడు ఆ క్యారెక్టర్. నిజమా? నిజం.
గోకుడు ఏంటి అట్లా డేట్ లేదు కాదన్న, అంటే ముందు ఎప్పుడో కమిటీ అయ్యాం కదన్న అది. దాని డేట్ లేకపోవడం అంటారు. డేట్ లేకపోవడం కాదన్న, మనది మీది చిన్న కాళ్ళు దీని వల్ల డిలే అయింది కదన్న, దానివల్ల అవి క్లాష్ అయినాయి అన్న. యాక్చువల్లీ ఇది ఇరక్క ముందే అయింది. ఇది ఆ? ఇరక్కముందే ఇరకముందు కాదన్న, అంత లేదు. ఇరకముందు కాదన్న, తర్వాత తర్వాతే. తర్వాత ఏ తర్వాత ఓకే, అది ఇంటర్వ్యూ ప్రూవ్ చేస్తాను. ప్రూవ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాను లోపల. మనం మాడుకుంది మొన్న. కాదు తర్వాత సరే చూద్దాం. గుర్తు అడిగి మరీ కొట్టించుకోవడం. అయితే మన సినిమాలో రితికా నాయక్ తన క్యారెక్టర్ అన్న, సో మీ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ మీకు కైండ్ ఆఫ్ గుడ్. బేసిక్ గా అమ్మాయి ఆ కొరియన్ అమ్మాయిలో ఉండడం, దాని డైరెక్టర్ నచ్చడం, అమ్మాయికి ఆ ట్రైట్స్ ఉండడం చైత్ర వల్ల ఆయన పెట్టాల్సి వచ్చింది. Yeah. అంటే ఆ ఛాయలు ఉన్నాయని పెట్టుకున్నారన్న లేదా ఎట్లా? ఆయన అడగాలి. అవునవునవును. కొద్దిగా అమ్మాయి మరి మెచ్యూర్డ్ గా, అంటే లుక్ వైజ్ గా మెచ్యూర్డ్ గా ఉండదు అమ్మాయి, కొద్దిగా ఇంకా చిన్నపిల్ల అనే ఒక మెంటాలిటీ ఉంటది. తనకి కొరియన్ ఫ్యాసినేషన్ ఉంటే బాగా సెట్ అవుతుంది, సూటబుల్ గా ఉంటది అనేసి ఆ అమ్మాయిని అప్రోచ్ అవడం. యా యాక్చువల్గా బాగా సెట్ అవుతాను. మీరే చేశాను అందరూ ఆడు బుల్రాజు, బుల్రాజు, గణేష్ గారు ఆడుకున్నాడు. బాగుంటది ఆయనతో. బుల్రాజు ఆడైతే అంటి పెట్టుకుని ఉండేవాడు నన్ను షూటింగ్ అంతా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కొరియన్ కనకరాజు సక్సెస్ఫుల్ గా థియేటర్ రన్ అవుతుంది. ఇంకెవరైనా చూడకపోతే కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పండి, మీ ఫ్రెండ్స్ చెప్పండి. కొరియన్ కనకరాజు ఇన్ థియేటర్స్.